ఈ ట్రిక్ తెలియక చాలా మంది వాళ్ళ డేటాని లూజ్ అవుతారనమాట. ఏంటనంటే ఫస్ట్ మనము యాపిల్ ఐడి క్రియేట్ చేసుకుంటాం, పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకుంటాం. ఎవరికైనా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ మన పాస్వర్డ్స్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేస్తే ఏమైపోతుందంటే ఇంకా అది ఆప్షన్ ఉండదు, మీరు ఫోన్ని రీసెట్ చేయడమే నెక్స్ట్ ఆప్షన్. కానీ మీకు డేటా అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇలాంటి టైంలో మీ డేటాని మీరు రికవరీ చేసుకోవాలని అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసేసుకోండి. మీ యూజర్ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ అండ్ సెక్యూరిటీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రికవరీ మెథడ్స్ అని ఉంటుంది. రికవరీ కాంటాక్ట్స్ అండ్ రికవరీకి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రికవరీ కాంటాక్ట్స్లో సెటప్ చేసేసుకోండి. ఎవరైతే మీరు మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ ఉంటారు కదా, మీ ఫాదర్, మదర్, వైఫ్ ఆర్ సిస్టర్, దీనిలో ఏదో ఒక కాంటాక్ట్ అక్కడ మీరు ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత వాళ్ళకి మన ఐ మెసేజ్ నుంచి ఒక మెసేజ్ వెళ్తుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. నా ఫోన్లో ఎప్పుడైనా డేటా పోయినా లేకపోతే నేను పాస్వర్డ్స్ మర్చిపోయినా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి అని ఉంటుందన్నమాట. సో వాళ్ళు మన ఐ మెసేజ్ని యాక్సెప్ట్ చేస్తే మన రికవరీ కాంటాక్ట్గా వాళ్ళ కాంటాక్ట్ పనిచేస్తుంది అనమాట. సో ఈ రీల్ని ఇప్పుడే మీ ఐఫోన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఈ రీల్ని సేవ్ చేసుకోండి.